అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు జిల్లాలో ఇవాళ ఉదయం 3 గంటలకు ఒక ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో దాదాపు 20 మందికి పైగా ప్రయాణికులు అగ్నికి ఆహుతైపోయారు. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఇంతమంది ప్రాణాలను తీసేసింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక బైక్ని ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు 20 మందికి పైగా ప్రాణాలను హరించాయి. దాదాపు కేవలం 11 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. ఇది డ్రైవర్ నిర్లక్ష్యమే. ఖచ్చితంగా ప్రమాదం జరిగినప్పుడు బస్సుని ఆపి ఉంటే గనక ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఆ మంటల్ని ఊహించి ప్రయాణికుల్ని కిందకి దించి ఉన్న ప్రాణాలతో బయటపడగలిగే వాళ్ళం అంటూ అక్కడ ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. మనకి బాక్స్లో కనిపిస్తున్నాయి దగ్ధం అవుతున్న బస్ తాలూకు దృశ్యాలు. మంటలు ఏ రకంగా దావానంలా వ్యాపించాయి, ఎంత వేగంగా బస్సుని పొగతో కమ్మేసి లోపల ఉన్న ప్రయాణికుల్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటాయనేది మనం ఊహించవచ్చు. మరోవైపు జీజీహెచ్ ఆసుపత్రిలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుల తాలూకు దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళకి మరో జన్మనే చెప్పాలి. ఇది చిన్న చిన్న గాయాలతో పడగలిగారు. అప్రమత్తతో ఎమర్జెన్సీ డోర్స్ని పగలగొట్టి బయటకు పడగలిగారు. సంఘటనా స్థలంలో ఉన్న దృశ్యాలు మనకి ఇంకో బాక్స్లో మనం చూడొచ్చు. పూర్తిగా కాలి దగ్ధమైపోయిన బస్. నిజంగా ట్రావెల్స్ బస్ని చూస్తుంటే, అవి వెళ్తున్న వేగాన్ని చూస్తుంటే నిజంగా భయం వేయక మానదన్న దాంట్లో నిజంగా అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణిస్తున్న వేగం మన దగ్గర ఉన్న రోడ్ నెట్వర్క్ సిస్టమ్ కానీ దానికి ఖచ్చితంగా సరిపడదు. ఇక బస్ తాలూకు చూసుకుంటే కనుక దాన్ని డబుల్ డెక్కర్గా వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. లోపల కర్టన్స్ అలాగే సీట్స్ వాటికి ఒక్కసారి ఇలాంటి ప్రమాదంలో మంటలు అంటుకుంటే కనుక ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయి, లోపల ప్రయాణికులు ఎంత ప్రమాదంలో ఉంటారు అనేది ఈ ప్రమాద దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ఇంకో బాక్స్లో మనం చూస్తున్నాం కూకట్పల్లిలో ఉన్న ట్రావెల్స్ ఆఫీస్కు తాళం వేసి అక్కడ సమాధానం చెప్పేవాళ్లే లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. యాజమాన్యాలు స్పందించవు. అక్కడ ఎవరు కూడా బాధ్యతగా ఏంటి అనేది మాట్లాడే పరిస్థితి ఏ రోజు ఉండదు. నిజంగా దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు దాని బాధ్యత తీసుకునే వాళ్ళు ఎప్పుడూ కనిపించరు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక దళం వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాలకు నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరిగిన ఈ ప్రమాదంలో అయితే కేవలం అరగంట లోపే అక్కడికి అగ్నిమాపక దళం చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. కానీ ఎంత వేగంగా మంటలు వ్యాప్తి చెందాయి. అదేగాక బైక్ అంటే కనుక మనకు తెలిసిందే, పెట్రోల్ ఉంటుంది. దాంట్లో పెట్రోల్కి ఎంత ఫ్లేమబుల్ గుణం ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది బస్ యాక్సిల్లో ఇరుక్కుపోయి మంటలు చెలరేగిన వెంటనే బస్సు పూర్తిగా నిమిషాల వ్యవధిలోనే దగ్ధమైపోయింది. నిజంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఈ మంటలను చూసి వాటిని ఆర్పే ప్రయత్నం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయాణికులందరినీ దింపే ప్రయత్నం చేస్తుంటే కనుక డ్రైవర్ నిజంగా ఇంతమంది ప్రాణాలతో బయటపడేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలకి ఇంతటి తీరని శోకాన్ని తప్పించిన వాళ్ళు అయ్యేవాళ్ళు. కానీ జరిగిన ప్రమాదాన్ని హషప్ చేయాలనో లేకపోతే యాక్సిడెంట్ని బయటికి తెలియకుండా చేయాలనో తెలియదు. కానీ డ్రైవర్ చేసిన ప్రయత్నం మాత్రం నిజంగా 20 మందికి పైగా ప్రాణాలను హరించి వేశాయి. సో ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉండటం నిజంగా హృదయ విదారకమనే చెప్పాలి. ఆ కుటుంబంలోని పరిస్థితిని ఊహించుకుంటేనే నిజంగా ఎంతో బాధాకరంగా ఉంటుంది. నెల్లూరు జిల్లా నుంచి ఒకే కుటుంబానికి చెందిన 4 2 భార్యాభర్తలు, 2 చిన్నారులు ఈ మంటల్లో ఆహుతైపోయారు. ఒకళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్న మరొకరు, అలాగే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, వర్క్ రీత్యా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ప్రయాణిస్తున్న వాళ్ళు, ఇలా ఒక్కొక్కళ్ళు తమ దీనగాథని చెప్తుంటే కనుక నిజంగా ఎంతో బాధాకరమని అయితే ఖచ్చితంగా చెప్పాలి. జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. తెల్లవారుజామున 3 గంటలకి ప్రయాణిస్తున్న బస్సులో ఇలాంటి మంటలు చెలరేగటం, ఆ సమయంలో గాఢ నిద్రలోనే ఉండే అవకాశం ఉంటుంది ప్రయాణికులందరూ. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని స్టేజ్లో దావానంలో వ్యాపిస్తున్న మంటల నుంచి తప్పించుకోలేక దట్టమైన పొగలో ఊపిరాడక వాళ్ళు నిజంగా మాంసపు ముద్దలుగా మారిన పరిస్థితి హృదయ విదారకం. బస్ నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు విఫలమై ఆ మంటల్లో కాలిపోతున్నప్పుడు, తమ పిల్లలు తమ కళ్ళ ముందే ఆహుతైపోతున్నప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ పిల్లలతో సహా వాళ్ళు కూడా అగ్నికి ఆహుతైపోయారు, మాంసపు ముద్దల్లా మారారు. వాళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహించడానికి వైద్య సిబ్బంది, వైద్య బృందం అక్కడికే వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది.
ప్రమాదం జరిగినప్పుడు భారీ వర్షం కూడా కురుస్తుందని చెబుతున్నారు. అయినప్పటికీ మంటలను ఏది ఆర్పలేదు. పెట్రోల్ డీజిల్ ఒక్కసారి అంటుకుందంటే కనుక అది బస్ని ఏ రకంగా దావానలా వ్యాపించి దగ్ధం చేస్తుంది అనేది మనకి ఆ దృశ్యాలు చూస్తే కనిపిస్తోంది. నిజంగా కొంచెమైనా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే డ్రైవర్లకి ప్రయాణికులందరినీ కిందకి దించేవాళ్ళు. నిజంగా వాళ్ళే ఆ మంటలను ఆర్పేద్దామనో లేకపోతే ఈ జరిగిన యాక్సిడెంట్ని బయటికి పొక్కకుండా చూడాలని చేసిన ప్రయత్నం ఇంతమంది ప్రాణాలని బలి తీసుకుంది. ఇన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చూస్తున్నాం, హృదయ విదారకంగా రోధిస్తున్న మహిళల్ని చూస్తుంటే నిజంగా బస్సులో ప్రయాణించాలంటేనే నిజంగా ఎంతో భయం వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే వీటికి ఎలాంటి స్పీడ్ లాక్ ఉండదు. సో డ్రైవర్ ఎలాంటి శిక్షణ పొందాడు, ఎంతటి నైపుణ్యం ఉంది అనేది ప్రయాణించే ప్రయాణికులకు తెలిసే అవకాశం కూడా ఉండదు. నిజంగా బస్సు ఎంత ఫిట్నెస్తో ఉంది, అన్ని నిబంధనలకు అనుగుణంగా బస్సును నడుపుతున్నారా అని తెలుసుకునే ప్రయత్నం ప్రయాణికులు చేయరు. ఇదంతా ఎందుకంటే నమ్మకం. మనం వేలు పోసి ఒక టికెట్ కొని ప్రయాణిస్తున్నామంటే కనుక డ్రైవర్ మన గమ్యస్థానాలకి చేరుస్తాడనే ఒక నమ్మకం. ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యాలు వీటిని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అఫ్కోర్స్ సో ఆ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడగలిగేవారు. డ్రైవర్ ఇంకా కండక్టర్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు తలుచుకొని ఉండింటే అందరూ సేఫ్ అయ్యేవాళ్ళు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదైందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి తెలుసు యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇన్ కేస్ వాళ్ళకి తెలిసి వాళ్ళన్నా బయటికి దిగి అందరిని లేపి ఏదో ఒకటి చేసే ఆప్షన్ ఉంది. కానీ వాళ్ళు అదేం చేయలేదు. వాళ్ళు పారిపోయారు, ఏమయ్యారు కూడా మాకు తెలియదు. ఇంకోటి ఇంకా అది 3 అయ్యేసరికి చాలా అందరూ పడుకొని ఉన్నారు. లేవడం కూడా అంత ఈజీ కాదు ఆ టైంలో. సో కొంచెం వేలుకు వచ్చిన వాళ్ళందరూ బయటపడ్డారు. ఇంకా నిద్రపోయిన వాళ్ళందరూ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. బస్సు ఆగింది. బస్సు ఆగితే వెనకాల ఆ కారు నుంచి ఒక వెహికల్ వచ్చి రాళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ రాళ్ళు కొట్టడం వల్ల కొంచెం మంది లేచిన వాళ్ళు లేచి బయటకు రావడం స్టార్ట్ చేశారు. అలా మేమందరం బయటకు వచ్చాం. సార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది సార్. అతను బైక్ని ఇచ్చేసాడు, యాక్సిడెంట్ చేశాడు. అక్కడ స్టాప్ చేయకుండా అలానే ఇచ్చేసాడు. దానివల్ల కింద ఇంజన్ దగ్గర ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయలేదు. తను తప్పించుకున్నాడో లేదంటే ఏమో తెలియదు. ఇక్కడ ప్యాసింజర్లు ఫస్ట్లో ఉన్న వాళ్ళు చూసి కొందరిని అలర్ట్ చేశారు. కొంచెం అలర్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం బయటపడ్డారు. మిగతా నిద్రలో ఉన్న వాళ్ళు బస్సులోనే ఉండిపోయారు. ఫ్రంట్ నుంచే ఫైర్ స్టార్ట్ అయింది. ఇంకా మేము ఈ లోపల డోర్ పగలగొట్టి నలుగురు సేవ్ చేసే లోపలే నాకే లాస్ట్ టైం, ఇంకా లాస్ట్ 1 మినిట్లో ఏంటంటే నేను కూడా ఛాన్సెస్ లేవు. ఫైర్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము కూడా ఇదనుకున్నాను, ఫిక్స్ అయ్యాం. ఇంక ఒక ఛాన్సెస్ ట్రై చేద్దాం అని చెప్పి ఆ డోర్ పగలగొట్టి అది 2-3 టైమ్స్ పగలలేదు. తర్వాత గట్టిగా పగలగొట్టిన తర్వాత పగిలింది. అక్కడ ఎవరో టయానికి ఒక అతను ఉన్నాడో, చిన్నపిల్లల్ని అందించాను. నేను మా వైఫ్ దూకేసాం. ప్రాణాలతో బయటపడ్డ 19 మందిలో ఒక ప్రయాణికుడు మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. బస్సు ముందు భాగం నుంచే మంటలు వ్యాపించాయి. నిజంగా ఎవరిని ఆ సమయంలో లేపినా వాళ్ళు రియాక్ట్ అవ్వలేని స్టేట్లో ఉంటారు. ఎందుకంటే 3 గంటలకు గాఢ నిద్రలో ఉండే పరిస్థితి. అలాంటిది కొంతమందిని, నలుగురిని మాత్రమే నేను రక్షించగలిగాను. దాంట్లో 2 చిన్నారులు ఉన్నారు. భార్యతో పాటు నేను బయటికి రాగలిగాను అని చెబుతూ ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తోంది. అయితే ఒక్క విషయం, ఇక్కడ ముందు నుంచి మంటలు వ్యాపించడంతో ఆ డోర్ కూడా లాక్ అయిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అది ఆటోమేటిక్ డోర్స్గా మనకి తెలుసు. అది వ్యాక్యూమ్ డోర్స్ ఉంటాయి. సో డ్రైవర్ ఆపరేట్ చేస్తేనే అవి ఓపెన్ అవుతూ ఉంటాయి. అలాంటి డోర్స్ అవటం వల్ల ముందు డోర్ లాక్ అయిపోవటం. సో ఇక ఎమర్జెన్సీ అద్దాలు కానీ బస్సు అద్దాలు కానీ పగలగొట్టే బయటికి రావాల్సిన స్టేట్లో మరి ఎంతవరకు ఆ సమయంలో, అంతటి ఘోర ప్రమాదపు సమయంలో వాళ్ళ మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది అనేది ఇక్కడ ఆలోచించాలి. దాదాపు 41 మంది ప్రయాణికులు, దాంట్లో 19 మంది బయటపడగలిగారు. దాంట్లో మిగతా వాళ్ళలో 11 మృతదేహాలను మాత్రం వాళ్ళు బయటికి వెలికి తీయగలిగారు.
మిగతా వాళ్ళు ఇంకా బస్సులోనే ఉన్నారు. నిజంగా ఎంతటి ఘోర ప్రమాదం. తెల్లవారుజామునే ఈ ప్రమాదపు వార్తతో అక్కడి స్థానికులు లేవటం ఎంతో విషాదకరమని వాళ్ళ మాటల్లో కూడా మనం విన్నాం. సో ఇంతటి ప్రమాదం ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. నిజంగా ఒక నిర్లక్ష్యపు ఖరీదు, ఇంతమంది ప్రాణాలు, కుటుంబంలో ఇంతమంది ఆవేదనకు గురైంది అంటే కనుక చాలా హృదయ విదారకంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చినటేకూరు, కర్నూలు జిల్లాలో జరిగింది ప్రమాదం హైవేపై. సో మనం ఒక బాక్స్లో చూస్తున్నాం. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు, కొద్ది క్షణాల ముందని చెప్పాలి, టోల్ గేట్ని క్రాస్ అవుతున్న బస్ తాలూకు దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరో బాక్స్లో అగ్నికి ఆహుతై దగ్ధమైపోతున్న బస్ తాలూకు దృశ్యాలు, హృదయ విదారకంగా ఏడుస్తున్న కుటుంబ సభ్యులు, మొత్తం ఫ్యామిలీ కూడా ప్రమాదంలో చనిపోయిన వారి చిత్రాలు. నిజంగా ఒక డెత్ జర్నీకి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. సాక్షి స్క్రీన్పై కనపడుతుంది. ఒక బాక్స్లో దగ్ధమైపోతున్న బస్సు, దాని లోపల ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఒంటిని మంటలు కాల్చేస్తుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పుడు ఎంతటి నరకం అనుభవించుంటారో మనకి ఆ మంటల్ని చూస్తే మనకు అర్థమవుతోంది. వాళ్ళు చేసిన తప్పేదీ లేదు, కేవలం ఆ సమయంలో ఆ బస్సులో ప్రయాణించటమే, ఆ డ్రైవర్ మీద నమ్మకం ఉంచటమే, ఆ యాజమాన్యాలు అవి బస్సు అన్ని నిబంధనలతో పాటు అన్ని ఫిట్నెస్తో ఉంటాయని అనే ఒక నమ్మకమే. కానీ అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసే ఇలాంటి సంఘటనలు ఇంకోసారి బస్సు ప్రయాణం కేసి చూడాలంటేనే భయం వేసేవిగా ఉంటాయి. ప్రస్తుతం కావేరీ ట్రావెల్స్ బస్సు, దానికి ఫిట్నెస్ కూడా లేదని తెలుస్తోంది. యాజమాన్యాలు స్పందించాలి, బాధ్యత తీసుకోవాలి అనేది పలువురు మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు ఇక్కడ ప్రాణాలతో ఎవరన్నా మిగిలుండే ఛాన్స్ ఉందా? సో చనిపోయిన వాళ్ళలో ఎంతమంది మృతదేహాలు లభించాయి, వాళ్ళని గుర్తించే పనిలో అయితే అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రమాదం జరిగిన అరగంటలోపే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. మంటల్ని అదుపు చేసే ప్రయత్నము చేసింది, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మంటలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయి, అది కూడా పెట్రోల్ తో నడిచే బైక్ పేలటంతో జరిగిన ఈ ప్రమాదంలో ఆ మంటల్ని అదుపు చేయాలి అంటేనే కనుక అది సాధ్యమయ్యే పని కాదు అనేది ప్రమాద దృశ్యాలు చూస్తే కనిపిస్తోంది. క్షణాల్లోనే అంటుకున్న మంటల నుంచి బయట ఎవరు పడగలిగారు అంటే నిజంగా వాళ్ళు మృత్యుంజయులే అని చెప్పాలి. వాళ్ళకి ఇది మరో జన్మని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ముందు నుంచి మంటలు వ్యాపించడంతో ముందే ఉండే ఆ డోర్ కూడా తెరుచుకొని సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో తెలియక మంటలు ఒంటిని కాల్చేస్తుంటే ఆ నరక యాతనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు, అది తెలుసుకుని గుండెలు అవిసిపోయేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు, ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం, ఒక ప్రమాదం జరిగితే ఆపి ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయని ఒక నిర్లక్ష్యం ఎంతమంది ప్రాణాలని తీసుకున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నటేకూరు, కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం తాలూకు దృశ్యాలు మనం చూస్తున్నాం.